300 ఏళ్ల క్రితం తిరుపతిని ఒక పాలెగాడు ఏలేవాడు. అతనికి ఆడవాళ్ళంటే పిచ్చి. తన కంటికి కనపడే ఏ ఆడదాన్ని వదిలేవాడు కాదు. తిరుపతి దగ్గరలో అవిలాల అనే గ్రామంలో గంగమ్మ అనే ఒక అమ్మాయి ఉండేది. ఒక రోజు పాలెగాడి కంట్లో ఆ అమ్మాయి పడుతుంది. తన్ని బలత్కరించబోతుంటే గంగమ్మ తప్పించుకుని ప్రతిజ్ఞ చేస్తుంది. వారం రోజుల లోపు అతని అంతు చూస్తానని. తర్వాత పండితులు పాలెగాడికి చెప్తారు, ఆమె దైవాంశాలు చేసిన ప్రతిజ్ఞ తీర్చుకునేదాకా వదలదు, నీ మరణం తథ్యమని. అది విని భయపడిన పాలెగాడు ఎవరికి కనబడకుండా దాక్కుంటాడు. ఆడవాళ్ళని కాపాడడం కోసం గంగమ్మ అవిలాలలో అవతరించింది. ఆమె చల్లని ఆశీస్సులు పొందడానికి ఇప్పటికీ మగవాళ్ళు కూడా జాతరలో ఆడవాళ్ళ వేషాలు వేసుకుంటారు. ఎర్ర ఎర్ర పారాని పెట్టి మమ్మ పాలించగా వచ్చే గంగోరెను తల్లి, నల్ల నల్ల కట్టుగా పెట్టి మమ్ముదయ చూడగా వచ్చే గంగోరెను తల్లి, కళ్ళు కళ్ళు గజలు కట్టి మమ్ము నడిపించగా వచ్చే గంగోరెను తల్లి. పుల్లోకి వచ్చనమ్మా సాదారి పూలు పెట్టి కాదర్లు తెచ్చనమ్మా, తంగేడు పూలు పెట్టి అంగాణ దుకేనమ్మా, ఉప్పు ముక్కర పెట్టి లోకాల నెలనమ్మా, చూడంగా నూరు కన్నులమ్మా, చూడంగా నూరు కన్నులమ్మా, సాధు శిస్తులంతా సాగీల పట్టరమ్మా, మహాజు రాజులంతా ఒకరిందిరమ్మా, కోరిక కోరంగా రంగులు పూసినాము, ఆశలు తీరంగా వేషాలు వేసినాము, నీకన్నా పెద్ద దిక్కులో కాన ఎక్కడుంది వెయ్యేకి పెట్టంగా మాట్లాడ ఏమిటుంది వాళ్ళని ఆగించి మరణించలే తల్లి, కన్నా బిడ్డలను కాపాడలే తల్లి. వాడిని బయటకు తీసుకురావడానికి గంగమ్మ రకరకాల వేషాలు వేసి వీధుల్లో తిరిగేది. రోజులు గడుస్తున్నా వాడి జాడ తెలియట్లేదని గంగమ్మ పాలెగాడు వాళ్ళ దొర వేషం వేసుకుని వీధిలో తిరుగుతుంది. నిజంగా తన దొర వచ్చాడానికి బయటకు వస్తాడు. అప్పుడు వాడిని నడిమిగా సంహరిస్తుంది. దుర్వరం కిం దుర్జయం కిం పూరకం కిం సౌరభం కిం రేచకం కిం అమృతం. విహారిణి వినాశిని మహిషాసురమర్దిని నివారిణి విమోచిని నయన భువనకారిణి విభూషిణి స్వరూపిణి గాయత్రి రూపిణి
నివర్తిని మనస్విని రుద్రాని శర్వాణి మహాచండికాలిని ఐశాని ఈశాని ఆదిపరాశక్తిని నిర్వాణి కర్మాణి అన్నపూర్ణదేవిని దాక్షాయని కాత్యాయని విలయ ప్రళయ